ఎందుకు వస్తుంది అలాగా? ఏం మరి ఇప్పుడు బాగానే వినపడుతుందా? ఇప్పుడు నీ మాట బాగా వినపడుతుంది. మరి ఇప్పుడు పాడుతున్నాను. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములెన్నియో బాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములెన్నియో బాపి, కృపాలుడగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా. కృపాలుడగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి, చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. మోసములు బడి ఉన్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో బడి ఉన్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియో, లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియో. నీ కట్టడలను మరచితిమి, కట్టుమమ్ము నీ వాక్యముసే. నీ కట్టడలను మరచితిమి, కట్టుము మమ్ము నీ వాక్యముసే. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. నిస్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రయాణికులను, నిస్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రయాణికులను. శాశ్వతమైన ప్రేమతో నింపు, విశ్వాసును స్థిరపడి నడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు, విశ్వాసును స్థిరపడి నడువా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. సంహాసములు మమ్ము నిలపి సహనము మాకు నేర్పించి, సంహాసములు మమ్ము నిలపి సహనము మాకు నేర్పించి. మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిమలో సాటించుటకు, మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిమలో సాటించుటకు. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము,
థ్యాంక్స్ అన్న. మళ్ళీ అన్న రాజన్న అనా ప్రేలాడు అందరికీ ప్రేలాడు ప్రార్థన చేసుకుందాము. దేవుడి వాక్యం కొరకు రాజన్న మ్యూట్ తీయండి. తీసినాను. రాజన్న నేను మిమ్మల్ని మ్యూట్ లో పెట్టా, అన్మ్యూట్ లో ఉంటే ఒకసారి మ్యూట్ తీయండి. ఇప్పుడు వెరీ గుడ్. ఇప్పుడు వినపడుతుందన్నా? సరే. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించే బాధ్యత మాకు అనుగ్రహించారు. చివరి దినాలకు మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా మీ యొక్క నామం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో 18వ తేదీ ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రభా అడవికులను మందిరంలోనికి ప్రభా సీయోనికి దేవుని వాక్యం చెప్పడానికి మీరు చూపిన కృపకే స్తోత్రాలు. మరి ఈ సంవత్సరం కూడా ప్రభా మీరు అనుగ్రహించిన దానిని బట్టి కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను. జ్ఞాపకం చేసుకునండి. దేవుని వాక్యం ద్వారా, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల జీవితం మాకు దయచేయనైనా కనికరించండి. ప్రభావ ఆలోచన ఉండడం ద్వారా లేకపోయినప్పుడు క్షమించునైనా కనికరించండి. మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు. ప్రభా మీకు వాక్యం ద్వారా మాట్లాడవలసి మనవి చేస్తూ, మాకు ఆదరణకరమైన మాట మీరు అనుగ్రహించవలసి మనవి చేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రైలాడక గత సంవత్సరంలో మరి 18వ తేదీ ఇలాగా దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపాడు. ఈ సంవత్సరం కూడా కొద్దిగా ముందుగానే దేవుడు సహాయపడుతున్నాడు. దేవుని వాక్యంలో మనం ఒక మాట చూసుకుందాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 1:10. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగలుగుతున్నాను. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగలిగితే క్రీస్తు దాకా కాకయ్యే చదువుతున్నాను. కాబట్టి ఇక్కడ అపోస్తులైన పౌలు తన జీవితంలో ఎరిగిన సత్యాన్ని తాను చెప్తా ఉన్నాడు. మనుషుల దయను సంపాదించుకుంటున్నానా, దేవుని దయను సంపాదించుకుంటున్నాను? మనుషులు ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఏంటంటే మనుషుల దయ కావాలా. రెండవదిగా మనుషులు చేసే విషయం ఏంటంటే మనుషులు సంతోషపెట్టాలి. పెద్దవారు, అధికారం, మనకు ఉన్నతమైన వారిని సంతోషపెట్టాలి. మనుషుల దయాన్ని ఎందుకు సంపాదించుకోవాలా అంటే మనుషుడికి లాభం కొరకు. ఏదైనా ఉద్యోగం చేసే వ్యక్తులు చిన్న పోస్టులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవారికి దయ, పెద్దవారు మరి ఇంజనీర్స్ అని ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వారి దయ ఎందుకు సంపాదించుకోవాలని కోరుకుంటారంటే వీరున్నటువంటి స్థానం కంటే వారి దయ ద్వారా ఒక స్థానం పెరుగుతుందనేటువంటి ఆ యొక్క ఆశ. మరి ఎందుకు ఆ పెద్దవారిని కూడా సంతోషపెడతారు అంటే వారికి లాభం. సంతోషపెడితే మరి వారిని ఒక దినాన హెచ్చిస్తారు అనేటువంటి తలంపుతో వారు ఇలా చేస్తారు. అయితే ఇది మానవరీత్యా ఉన్నటువంటి కార్యం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? అపోస్తలుడైన పౌలు గమనించింది ఏంటంటే మనుషుల దయను సంపాదించుకోవడం కంటే మరి మనుషులను సంతోషపెట్టడం కంటే దేవుని దయను సంపాదించుకోవాలా, దేవుని సంతోషపెట్టాలా. మరి దేవుని దయ సంపాదించుకోవాలంటే దేవుని సంతోషపెట్టాలంటే మనుషులకు దయను సంపాదించుకోలేకపోవడం, మనుషులు సంతోషపెట్టలేకపోవడం. అంటే లోకము ఏదో ఆశించి ఈ లోకంలో ఒక వ్యక్తి దయను సంపాదించుకోవడానికి సంతోషపెట్టడానికి చూస్తున్నాడు. అయితే దేవుని యొక్క దయ
దేవుని సంతోషపెట్టాలంటే ఇవన్నీ ఆశించకూడదు. ఒకవేళ ఇవన్నీ ఆశించకపోయినా మనము హృదయపూర్వకంగా చేసేటువంటి ఈ కార్యము ఆయన దయను ఆయన సంతోషపెట్టే మార్గంలో నడుచుకోవడం ద్వారా దేవుడే తగిన సమయంలో మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. కాబట్టి గుర్తించుకున్న, దేవుడు హెచ్చిస్తాడు, మనుషులు కాదు, దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియమైన వారిలో అపోస్తలుడైన పౌలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనపడుతుందంటే దేవుని దయను సంపాదించుకోవాలా, తర్వాత మనుషుల దయను కాదు, మనుషులను సంతోషపెట్టి దేవుని సంతోషపెట్టాలా. ఇది తన హృదయంలో ఉన్నటువంటి గొప్ప కార్యం. మరి దేవుడి దయ, దేవుని మనుషులను సంతోషపెట్టడము అనేది చాలా కొద్దిగా కష్టతరమైన విషయమే. ఎందుకంటే మన అభిరుచులకు, మన ఆలోచనలకు, మన తలంపులకి దేవుడు అభిరుచులు, దేవుడు ఆలోచనలు, దేవుని తలంపులు వ్యతిరేకంగా ఉంటాయి. మరి మనము మనకి ఇష్టమైనట్టుగా నడుచుకోవడానికి ఇష్టపడతాం. దేవుని అభిరుచులకి మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి వాటిని అనుసరించాలంటే కొద్దిగా చాలా కష్టమే. మనం వదులుకొని మరి మనుషుల దయ సంపాదించుకోవాలి, దేవుని సంపాదించుకోవాలంటే మనుషుల అభిరుచులు, మనుషుల యొక్క ఆలోచన తలంపులన్నీ మనలాగే ఉంటాయి. కాబట్టి అవి అనుసరించడం కొద్దిగా సులభం. కానీ దేవుని దయను సంపాదించుకోవాలా, దేవుని సంతోషపెట్టాలంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని తలంపులు ఎరిగిన వారమై అలాగ నడుచుకోగలిగిన వారమైతే అప్పుడు దేవుడు మనల్ని కనికరించేవాడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, దావీదు మహారాజు గురించి చెప్తే, అతను నా హృదయానుసార మనసు, అంటే నా ఇష్ట ప్రకారంగా జరిగించేవాడు. ఒకసారి తప్పు చేస్తాడు, మనుషులు లెక్కించి తప్పు చేసినప్పుడు దేవుడు 3 విషయాలు తన ఎదురు పెట్టాడు. మరి తెగులు రావాలన్నా, లేకపోతే శత్రువుల చేత నువ్వు తరం పడతావా, లేకపోతే 3 రోజులు కరువు, ఆ పరిస్థితి 6 నెలలు కరువు కావాలన్నా, ఏది చెప్పు అని అంటే అప్పుడు మరి దావీదు మహారాజు తన దేవుని హృదయానుసారుడుగా ఆలోచించిన మాట ఏంటంటే, మనుషులు చేతపడడం కంటే దేవుని చేత పడడం మంచిది అనుకొని అన్నాడు. అంటే తెగులు చిక్కి అప్పచెప్పున్నాడు 3 రోజులు తెలుగు. ఆ పరిస్థితి దేవుడికి హృదయానుసారుడు అంటే తను నడిచేటువంటి మార్గము ఒకవేళ కష్టతరమైన దేవుడి యొక్క మార్గం నడవడం కష్టతరమైన అదే తనకు ఇష్టకరంగా మార్చుకున్నాడు దావీదు మహారాజు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా చెప్పే మాట ఏంటంటే, మనము దేవుని దయని సంపాదించుకోవాలా, మనుషుల దయని సంపాదించుకున్నట్లుగా దేవుని సంతోషపెట్టాలా, మనుషులను సంతోషపెట్టేటట్లుగా. కాబట్టి ఇప్పుడు ఎలాగ ఆయన దయని సంపాదించుకునే విధానం, ఎలాగ ఆయన్ను సంతోషపెట్టే విధానం, కొన్ని విషయాలు మనం చూద్దాము. మొదటిది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనం నేను చదువుతాను, వినండి. 33వ వచనం. ఈలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనము కోరుకునుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మరి అందరినీ సంతోషపెట్టే విధానం ఏంటంటే స్వప్రయోజనమును కోరక. స్వప్రయోజనం, సొంత ప్రయోజనం, తనకేదో సొంత ప్రయోజనంగా కాదు, మరి తన ఆలోచన కాదు, తనకు ప్రయోజనకరంగా ఉంటుందని కాదు, అందరూ రక్షింపబడాలని కోరుచు అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెడుతున్నాడు. రక్షణ కొరకై చూడండి, ఒక వ్యక్తి రక్షింపబడడానికి కొరకై తన ప్రయోజనాలు, తన ఆశలు, తన తలంపులన్నీ కూడా తొలగించుకునేటట్లుగా, స్వప్రయోజనం తీసేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అందరూ రక్షింపబడాలి, అందరూ ప్రభుని సేవించాలి, అందరూ మరి దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గర రావాలంటే మన స్వప్రయోజనాలన్నీ తీసేసుకోవాలి. ఒక మాట మనం ఆలోచించగలిగితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చారు. ఆయన ప్రయోజనం వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన తలంపులు వేరు, ఆయన ఉన్న ఉద్దేశాలు వేరు, అన్నీ వేరే. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఆయన స్వప్రయోజనం కోరుకోలేదు. భూలోకానికి రావాలంటే రావాలి, మరి అన్నీ కూడా ఆయన చూడలేదు. ఆయన ఈ భూలోకంలోకి వచ్చి ప్రజల కొరకే మరణించాలంటే మరణించాలి. చూడండి, ఆయన స్వప్రయోజనం కోరుకున్న వాడై ఉంటే మన కొరకే వచ్చేవాడు కాదు, మన కొరకై వారి ప్రాణం ఇచ్చేవాడు కాదు, మన కొరకే సంపూర్ణంగా తనను అర్పించుకునేవాడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గము అపోస్తలుడైన పౌలు గుర్తించాడు. స్వప్రయోజనం మన ప్రయోజనకరంగా కాదు, దేవుని ప్రయోజనకరంగా,
దేవునికి ఇష్టకరంగా, ఒకవేళ కష్టంగానే ఉంటుంది. మన ప్రయోజనం అనేది అంటే మనకి ఇష్టానుసారంగా మనము ఇష్టము ఉన్నట్లుగా జీవించడానికి, కొంతగా సౌఖ్యంగా జీవించడానికి ఉంటాం. కానీ దేవుని ప్రయోజనకరంగా జీవించే వ్యక్తి ఎట్లుంటాడంటే కష్టములలో, శ్రమలలో అసలు ప్రయోజనకరం ఏదైనా సమస్యలు ఉన్నప్పటికి కూడా తన ఇష్ట ప్రకారంగా కాదు కానీ దేవుని ఇష్ట ప్రకారంగా జీవించడానికి తను సిద్ధపడి ఉంటాడు. ఈ దినాలందరూ కూడా ఎలా ఉన్నారంటే స్వప్రయోజన అంటే ప్రయోజనంతో సొంత ఆలోచనలు సొంతగా అవి జీవించేవారుగా ఉంటారు. దేవుని ప్రయోజనాలు తీసేశారు, దేవుని ఆలోచన తీసేశారు. మన ఇష్ట ప్రకారంగా జీవించడానికి మానవుడు మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ అందుకే అనేకమైన సమయాల్లో ఆత్మీయ ఎదుగుదలలో మరి తప్పిపోతుంటున్నాం, జీవితంలో నష్టపడతా ఉంటున్నాం. మన సొంత ప్రయత్నాలకు మనం చోటిచ్చి ఎంతో నష్టపడతా ఉంటాం. దేవుని కార్యాలు జరగడం లేదు. మన ప్రయోజనాలు కాదు, మన తలంపులు కాదు, లేకపోతే మన ఇష్టాయిష్టాలు కాదు, దేవుని ఇష్టాయిష్టాలు మనకు ఎంతో అవసరమై ఉన్నవి. దేవుని ఇష్టాయిష్టాలు ఉన్నప్పుడు మనకి చాలా తగ్గించుకోవాల్సిన వారుగా ఉంటున్నాం. శ్రమ వస్తున్నాము, ఆ పరిస్థితి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు శ్రమలు కష్టాలు అన్నీ పడుతున్నాడంటే అది ఆయన ఇష్టాయిష్టాలు కాదు, తండ్రి యొక్క ఇష్టాయిష్టాల ప్రకారంగా ఆయన జీవించాలని కోరుకున్నాడు. కాబట్టి మరి ఆయన మరి ఈ లోకం విడిచిన తర్వాత కూడా పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చుండగలుగుతూ వచ్చాడంటే అంతగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వప్రయోజనమును తొలగించుకున్నాడు. ప్రియమైన వాళ్ళని అపోస్తలుడైన పౌలు కూడా ఒక వ్యక్తిని రక్షించడానికి కొరకై మరి తాను కూడా ఎంతో శ్రమ, తనకున్నటువంటి ఆ ప్రయోజనాలన్నీ కూడా తనకున్న ఒక అధికారం కావచ్చు, తను ఉన్నటువంటి ఆ యొక్క గోత్రాలు కావచ్చు, తనకున్నటువంటి చదువు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రయోజనకరమైనవి. కానీ అవన్నీ కూడా స్వప్రయోజనాలు కాబట్టి వాటన్నిటిని వదులుకొని ప్రభు యొక్క నామం కొరకై తాను ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ స్వప్రయోజనం కోరుకుంటే వీటి ద్వారా తాను ఎంతో మరి ఈ లోకంలో ఒకవేళ ధనవంతుడై పలుకుబడి ఉండవచ్చేమో కానీ దేవుని దృష్టిలో ఉండేవాడు కాదు. మన అంకులు బక్సీ అంకులు కూడా మనం చూస్తూ ఉంటే ఆయన చదివినటువంటి ఆ చదువు మరి చూస్తే ఆయన ఇంజనీర్ చేశాడు, అగ్రికల్చర్ ఇంజనీర్ చేశాడు. ఆయన ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి ప్రభువా, మరి స్వప్రయోజనం నేను పని చేస్తాను, పని చేసి నీకు ఏదైనా ఇస్తాను ప్రభువా, నన్ను సేవకు పిలిచాలంటే నువ్వు కాదు ముఖ్యం కాదు, నీ డబ్బు కాదు ముఖ్యం, నువ్వు కావాలి. ప్రయోజనకరంగా తాను ఏదో చేసుకో ఉంటే కానీ స్వప్రయోజనంగా ఉపయోగపడుతుంది అనుకుంటే అది కాదు. ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి సంతోష పెట్టవడం అంటే ఆయన ప్రయోజనాల నిమిత్తమై మనం ఎంతైనా సరే త్యాగం చేయాల్సిన వారంగా ఉంటున్నాం. మన ప్రయోజనాల నిమిత్తం త్యాగం చేసేది కాదు, మన ప్రయోజనాల గురించి త్యాగం చేయలేం. మన ప్రయోజనాల నిమిత్తం ఇంకా మనము దేవునికి దగ్గర కాలేం. దేవుని ప్రయోజనాల నిమిత్తమే మనము దగ్గర కాగలము. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. దేవుని సంతోషపెట్టే వారమైతే మన స్వప్రయోజనం అంతా కూడా తొలగించుకుంటాం. సొంత ఆలోచన, సొంత తలంపు, సొంతటి అని ఏదైనా సరే అంతా కూడా తొలగించుకునే వారంగా ఉంటాం. మరి ప్రభువుకు ఇష్టకరంగా ఉండాలంటే ఆయన ప్రయోజనకరంగా జీవించే వారంగా మనము ఉంటామనే వాక్యంలో మనకు చెప్పబడతా ఉంది. కట్ అయింది ఏదైనా సరే. రెండోదిగా మనం చూస్తూ ఉంటే చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో వాక్యంలో ఇలా వ్రాయబడింది, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములు పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఇప్పుడు ఒక సువార్త ఒకటి అప్పగించడానికి యోగ్యులు. ఒక మాట చూస్తూ ఉంటే సువార్త అనే పదంలో మనం ఆలోచిస్తే దేవుని పని, దేవుని కార్యం,
ఒక కార్యము దేవుని కార్యం మనకు అప్పగింపడానికి మనము యోగ్యులముగా ఉన్నప్పుడు, యోగ్యంగా అది యోగ్యమైనప్పుడు మనము దేవుని సంతోషపెట్టే వారంగా ఉంటామే కానీ మనుషులను సంతోషపెట్టే వారంగా ఉంటాం. దేవుని సంతోషపెట్టే కార్యాలు చేస్తాం. ఒక పని మనకు అప్పచెప్పడానికి యోగ్యులంగా మనం ఎంచబడినప్పుడు ఆ పనిని సంపూర్ణంగా చేసే విధానంలో దేవుని సంతోషపెట్టగలుగుతుంటున్నామా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు సువార్తను అప్పగించడానికి యోగ్యులుగా ఎంచబడినారంట వాళ్ళు. కాబట్టి ఆ పనిని ఎలాగ చేస్తున్నారు వాళ్ళంటే దేవుని సంతోషపెట్టే విధానంలో చేస్తున్నారు సువార్త పరిచర్య. అది అపోస్తలుడైన పౌలుకి మనం ఆలోచిస్తే, మరి మనకైతే మనకు కూడా ఆ సువార్త పరిచర్య అనేది ఉంది. మరి తర్వాత మనం చూస్తే ఏదైతే దేవుని సంఘంలో మనం ఒక పని చేయడానికి యోగ్యులుగా, ఒక పనికి మనకు అప్పజెప్పబడింది అనుకోండి, ఏదైనా సరే చిన్న పని ఈ దినాల్లో దైవజనులైన వారు దేవుని పని చేయడానికి చాలా బద్ధకస్తులుగా చేయబడతా ఉన్నారు. ఎందుకంటే దేవుని పని అంటే వాళ్ళ హృదయాల్లో ఆలోచనలు తలంపులు రావడమే లేదు. ఎంతగా మరి దైవ సేవకులు కానీ పెద్దలు కానీ ప్రోత్సాహపరుస్తున్న దేవుని పని అంటే లెక్కలేనితనంలో జీవిస్తూ ఉంటున్నారు. యోగ్యులుగా వారంతకు వారి అయోగ్యులుగా చేసుకుంటున్నారు. నిత్య జీవానికి అయోగ్యులుగా చేసుకున్నట్లుగా చూడండి, ఒక మాట ఉంది అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో మనం చూస్తే 13వ అధ్యాయం 46 వచ్చి నేను చదువుతాడు. అపోస్తుల కార్యం 13:46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లంటారు, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుడు ఆవశ్యకమే, ఆయనను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. చూడండి, అన్ని జనులైన వారు, లోకస్తులైన వారు, వాళ్ళు దైవబిడ్డలైన వారు, వాళ్ళు ఇశ్రాయేలు, వారికి వారే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నట్లుగా మనమే దేవుని కార్యములు చేయడానికి, దేవుని పనులు చేయడానికి అపాత్రులుగా మనమే ఎంచుకుంటున్నాం. చూడండి, దేవుడేమో తన కార్యములు మరి మనకు యోగ్యులుగా దేవుని పని చేయడానికి యోగ్యులు, ఈ పని చేయొచ్చు, ఈ పని నడవచ్చు అని ఆయన నియమిస్తూ ఉంటే మన ఆ పని చేయలేకపోతాం. ఎంత దౌర్భాగ్య స్థితి అండి! ఈ దినాల్లో ప్రజలైన వారు, దైవబిడ్డలైన వారు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఒకసారి ఆలోచించు, దేవుడు మనల్ని తన పనికి యోగ్యులుగా ఎంచాడంటే మనలో ఏ యొక్క గొప్పతనం ఉందని, లేకపోతే ఏ జ్ఞానం ఉందని, ఏ ధనవంతులమైనా ఉన్నవి, ఎంత వాటి వారమని మనల్ని యోగ్యులుగా ఎంచాడు. మనము దేనికి పనికిరామని తెలిసే తన యొక్క ద్రాక్ష తోటలో దాని సేవలో మనల్ని ఉంచాడు. దేనికి పనికిరా, అయినప్పటికీ దాన్ని గుర్తించలేకపోతుంటున్నాం. యోగ్యులుగా నేను అయోగ్య దాసుని, నన్ను ఒక మాట మనం చూస్తూ ఉంటే యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. ద్రాక్ష తోటలో పని చేయడానికి కొరకై మరి ఉదయాన్నే 6 గంటల నుంచి 9 గంటల నుంచి 12 గంటల నుంచి 3 గంటల నుంచి వారందరినీ పిలుచుకుంటూ వచ్చారు. చివరికి 5 గంటల దగ్గర కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, అయ్యా మమ్మల్ని ఎవరు కూడా పనికి పిలవలేదు. అంటే అర్థం ఏమిటి? అయోగ్యులు, లోకంలో అయోగ్యులైపోయి ఉన్నారు. వాళ్ళు పనికి ఉదయం నుంచి కాసుకునే ఉన్నారు. కానీ 5 గంటల వరకు వాళ్ళు చూసినారు, ఎవరైనా పిలుస్తారేమో, కొద్దిగా గొప్పగా వస్తుందంటే వారి జీవితం అయోగ్యంగా. కానీ దేవుడు ఏం చేశాడంటే వారిని తీసుకొచ్చా, పాండి మా దగ్గర పాండి, మరి నా తోటలో పని చేయండి, మీకు ఏది న్యాయం అది ఇస్తా లేపో అన్నాడు. వారు 1 గంటే పని చేశారు. వాళ్ళు గుర్తించారు ఏమనంటే, మరి నేను అయోగ్యుని, 5 గంటల వరకు ఉంటే ఎవడు కూడా మమ్మల్ని పిలవలేదే, కానీ ఈ వ్యక్తి పిలిచాడు కాబట్టి మిగిలిన 1 గంటే, సాయంత్రం 6 కల్లా అందరికీ వెళ్ళిపోవాల్సిందే. 1 గంట అయినా సరే యోగ్యంగా, ఇష్టప్రకారంగా చేయాలా ఈ పని అని వాళ్ళు హృదయపూర్వకంగా చేశారు. చేసే పని చక్కగా చేశారు, మరి భయభక్తులతో చేశారు. దేవుని పనిని మరి ఆ యొక్క పనిని భయము కలిగి చేశారు. అందుకే లాస్ట్లో మరి మొదట వచ్చిన వాడికి ఇచ్చిన జీతం ప్రకారంగానే ఇతను కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ దినాల్లో అయోగ్యులంగా మనం ఎంచుకుంటూ దేవుని సన్నిధికి రాక, దేవుని సన్నిధిలో పనిచేయక, దేవుని సన్నిధిలో ఇది యోగ్యత, నా యోగ్యతని దేవుని కార్యములు పనిచేయక, సువార్తలు పాల్గొనక, దేవుని పనులలో పాల్గొనక ఉండడము ఎంతో దురదృష్టకరం. ఒకసారి గుర్తుపెట్టుకోనండి, మనుష్యులను సంతోషపెట్టేవాడైతే ఇలాంటి యొక్క కార్యము నడుస్తాడు. దేవుని సంతోషపెట్టాలా అనుకున్నవాడు ఏం చేస్తాడంటే అది ఎలాంటిదైనా సరే అది యోగ్యతగా ఎంచుకొని ఆ పనులలో ముందుకు వెళ్తాడు.
ఎందుకంటే తనకు అప్పచెప్పబడిందని గుర్తిస్తాడు. అసలు గుర్తింపే లేకపోతా ఉంటే మనకు దేవుని పనులు చేయాలనే గుర్తింపే మన జీవితంలో లేదు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు? కారణం ఏమిటి? సైతాను మన హృదయాల్లో చేసే కార్యాలు. రెండోదిగా మనం తగ్గించుకోలేకపోవడం. అంత మాత్రం కాదు, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, లేకపోతే వాటిని బట్టి, లేదా గర్వం, మనకున్నటువంటి ఉద్యోగాలను బట్టి కూడా గర్వంగా చేయబడతారు. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని పనులు ఒకసారి ఆలోచిద్దామా? మనల్ని యోగ్యులుగా చేయడానికి, దేవుని పనిలో యోగ్యులుగా చేయడం. ఒకవేళ మేము దైవ సేవకు మేము వచ్చిన వాళ్ళం, మేము యోగ్యులం కాము, కానీ పిలిచాడు అంతే. ఆయన పిలుపుకు లోబడి వచ్చిన యోగ్యత మాకు ఎంత మాత్రం లేదు దేవుని పని చేయడానికి, దేవుని సేవ చేయడానికి. మరి అలాంటిది దేవుని మందిరములో మనకు ఒక పనిని, ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు అది యోగ్యులుగా మనం యోగ్యంగా ఎందుకు ఎంచుకోలేకపోతున్నాం? కారణం ఏంటంటే మనుషులను సంతోషపెట్టే వారమై మనం ఉంటున్నాం. ఈ దినాల్లో సంఘాలు ఎలా తయారంటే దేవుని పని చేయరు, దేవుని కార్యాలు చేయరు, మనుషుల మీద పెట్టుకుంటారు. ఆ మనుషు వారాటటం ఇట్టటం చేసుకొని ఆ పనిని అసలుకే ఆప్ చేసేస్తారు. అంత దౌర్భాగ్యమై ఉంటున్నాం. దాన్ని గుర్తుపెట్టుకున్నాం. కొత్త జీవితంలోకి వస్తున్నాం, కొత్త సంవత్సరంలోకి వస్తుంటున్నాం. మనుషులు సంతోష పెడతావా? అయితే దేవుని పనులకు నీవు చాలా దూరం అయిపోతావు. లేదా మనుషులు సంతోషంగా ఇష్టప్రకారం జీవిస్తావా? దేవుని కార్యానికి ఇష్టం ఉండదు. ప్రియమైన వారు, దేవుని సంతోషపెట్టేవారం అయితే గుర్తిస్తాం. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కటి కూడా నేను యోగ్యునిగా దేవుని చేత ఏర్పరచబడ్డాను, హృదయపూర్వకంగా ఈ పని నేను చేయాలని మనం ముందుకు వస్తాం. ఇది రెండోదిగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడోదిగా మనం చూస్తూ ఉంటే చూడండి, మూడోదిగా అదే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతా వినండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:2. మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవాలని మా వలన నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతగా అభివృద్ధి నందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ? మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనని మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు ధైర్యంగా దైవ గ్రంథంలో చెప్పిన మాటల ప్రకారంగా పౌలు ఇంత జరిగి చెప్పాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంత ధైర్యంగా ఎవరు చెప్పలేకపోయినారంటే అర్థం ఏంటంటే అట్లా నడుచుకున్నాడు అంతే. ఇక క్రీస్తుని పోలే నడుచుకున్నాడు. ఆ మాట ప్రకారంగా అదే ధైర్యంతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను పోలి, మమ్మల్ని పోలి నడుచుకోరండి, నడుచుకుని ప్రకారం నడుచుకోవాలి. ఈ దినాల్లో వెంబడించే విధానంలో చాలా తప్పులు వస్తూ ఉన్నాయి. మనుషులను మరి గుర్తించలేకపోతూ ఉంటున్నాం. ప్రియమైన ఆత్మ సంబంధమైన వారెవరో, ఎవరిని వెంబడించాలి, ఎవరిని వెంబడించలేకపోతున్నామో తెలియక మనము ఆత్మ సంబంధంగా లేని వారిని వెంబడిస్తూ వారితో పాటు వెళ్తున్నాం. వారు సంతోషపెట్టడానికి వారి మార్గంలో నడిచే వారంగా ఉంటున్నాం. ఒకసారి గుర్తించుకుందాం, దైవ వాక్యంలో దేవుని బిడ్డలైన వారు ఎంతోమంది మనకు మార్గదర్శకులుగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అన్న మాట ప్రకారం మమ్మల్ని పోలి నడుచుకుంటున్నారు, మీరు నడుచుకోండి. అలాగే నడుచుకోవడం ద్వారా మంచిది. ప్రజలైన వారు విశ్వాసంలో లోకంలో దేవునికి విరోధమైన వారు, లేకపోతే దేవుని బాధ పెట్టేవారు ఉంటారు. వారిని అనుసరించి గుంపులుగా వాళ్ళతో పాటు వెళ్ళేవారు ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకుంటూ దేవుని మాటలు చెబుతున్న వారి ప్రకారం నడుచుకోలేదు. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 7వ వచనంలో నేను చదువుతా వినండి. 7. మీకు దేవుని వాక్యం బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారి జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇదే మాట 17వ వచనంలో కూడా 17వ వచనంలో చూద్దాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి.
ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, తాను చెప్పాడు కదా, నేను ప్రభువును పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఎలాగా? మీపై నాయకులుగా ఉన్నవారు, వారి విశ్వాస ఫలమును అనుసరించేవారు. ఒక్కోసారి మనం ఆలోచించలేకపోతూ ఉంటాం. సాటి మానవులుగా ఒక మన పైన నాయకులుగా, దైవ సేవకులు కానీ, సంఘ పెద్దలుగా నియమింపబడి ఉంటారు. వారి యొక్క విశ్వాస ఫలం, ఒకవేళ కొంతమంది కొంతమంది చూస్తారు, ఏముందండి వాళ్ళ జీవితంలో, ఏమి లేదు కదా, ఏం అనుసరించాలంటే నువ్వు చూడగలిగితే ఏదైనా ఒక్కటైనా సరే వారి జీవితంలో మనకు కనబడుతుంది. ఒకవేళ నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఆలోచనలు ఉన్నప్పుడు చూడలేకపోతున్నావు, కానీ ప్రభు యొక్క వాక్యం మనకు ఉంది కదా. దేవుని వాక్యంలో రాసినట్టు అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు, దావీదు ఉన్నాడు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారి విశ్వాసాన్ని ఎందుకు అనుసరించలేం? వారి విశ్వాసాన్ని అనుసరించలేదు ఒకటి కాబట్టి కాకపోవడం ద్వారా మరి మనం ఏం చూస్తున్నామంటే వ్యతిరేకంగా, మరి దైవ కార్యములకు వ్యతిరేకంగా నడుచుకునే వారంగా మనం చూస్తాం. అంటే ఎక్కువగా మంచిని అనుసరించేవారు తక్కువ ఉన్నారు, కానీ మరి చెడును అనుసరించేవారు గుంపులు ఉంటారు. ఒక మంచివాడి దగ్గర ఒక 10 మంది ఉంటారు, 10 మంది ఉంటారు ఒక మంచివాడి దగ్గర ఉంటారు. అదే దుర్మార్గుడి దగ్గర, లేదా సారాయి తాగేవాడు, లేకపోతే లోకంలో దురాయి తిరిగేవాడు, వాళ్ళ దగ్గర 20-30 మంది ఉంటారు. ఎందుకంటే వాడిని అనుసరించే వారందరూ కూడా ఆ పాప సంబంధమైన వారే. మరి ఈ మంచివాడిని అనుసరించేవారు గుర్తించిన వారై కొద్ది మందిగానే ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఏదైనా సరే గుర్తించుకుందాం. మనం అనుసరించే విధానం, మనం నేర్చుకోవాలనుకుంటే, దైవ కార్యాన్ని నేర్చుకోవాలనుకుంటే, చెడ్డ విషయంలో కూడా, చెడులో కూడా మనం గుర్తించి ఏం నేర్చుకోవాలి, ఏం వద్దు అనేది మనం గుర్తిస్తాం. ఎందుకంటే దేవుని సంతోషపరచాలంటే మనం కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించవలసిన వారంగా ఉంటున్నాం, నడుచుకోవలసిన వారంగా. ఈ దినాల్లో లోకమును ఎక్కువగా వెంబడించేవారు ఉన్నారు, లోకంలో ఎక్కువగా వెంబడించి వెళ్ళిపోయేవారు ఉన్నారు. దేవుని కార్యాలు చూసేవారు, దేవుని వాక్యమును అనుసరించేవారు, దేవుని వాక్యములను దైవబిడలను అనుసరించేవారు చాలా తక్కువ అయిపోయారు. ఎందుకంటే దేవుని సంతోషపెట్టలేని వారే వీళ్ళందరూ. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, మమ్మల్ని పోలి నడుచుకున్న ప్రకారము అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. మనము ప్రభువును పోలి నడుచుకుంటున్నాం, దైవవాక్యాన్ని పోలి నడుచుకుంటున్నాం. ఆ వాక్యమును ప్రచురించేవారు వారికి విశ్వాస జీవితంను పోలి నడుచుకుంటా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ దైవ సేవకులైన వారు అన్ని విషయాల్లో మనకు మరి మార్గదర్శకులుగా ఉండకపోవచ్చు. ఏ విషయాల్లో మనకు దేవుడు మార్గదర్శకులుగా ఉన్నారో వాటిలో దైవ సేవకులే కానీ, పెద్దలే కానీ, వాటిని అనుసరించే వారంగా ఉండాలి. మనకు బాగా తెలుసు, ఏది చెడో ఏది మంచో తిన్నప్పుడు చెడును పక్కన పెట్టి మంచిని మాత్రమే తీసుకుంటాం. మరి చెడు లేదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ భూలోకంలో మరి అలాంటి యొక్క విశ్వాసం కలిగిన వారు, దైవ కార్యాలు చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. వారి విశ్వాసం అనుసరించు. ఒకవేళ భూలోకంలో మనం చూసేటువంటి వారు అందరూ కూడా మన దృష్టికి మరి తక్కువ వారిగా కనబడొచ్చేమో, కానీ దైవ గ్రంథంలో వెంబడించే వారందరూ కూడా మన దృష్టికి గొప్పవారే. వారిని అనుసరించడానికి ఎటువంటి మరి ఆటంకాలు ఏముండవు. కాబట్టి వారిని వారి మార్గాన్ని అనుసరించడానికే దేవుడు వాక్యం రాయించిపెట్టి. కానీ గుర్తించుకుందాం, నువ్వు సంతోషపెట్టావు, దేవుడు సంతోషపెట్టేవాడివేనా? అలాగైతే మనము దైవబడిన వారి యొక్క విశ్వాస జీవిత యాత్రను, విశ్వాసపు నడకను మనము వెంబడించే వారంగా ఉండాలి, నడుచుకునే వారంగా ఉండాలని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి యొక్క కార్యములు మన జీవితంలో ఉండాలి. ఈ దినాల్లో ఇప్పటి వరకు కూడా ఎవరు వెంబడించినాం, ఎలాగ వెంబడించినాం, మరి వెంబడించే విధానంలో మనుషుల వైపు చూసి ఎంతవరకు నష్టపోయావు? ప్రియమైన వాళ్ళరా, ఇటు దేవుని వెంబడించలేదు, అటు మనుషులు దైవబిడ్డలను వెంబడించలేదు, నీ ఇష్ట ప్రకారం వెంబడించి వెళ్ళి చూడండి. మన పిల్లలు మనం ఆలోచిస్తే, చిన్న పిల్లలు ఎట్లా ఉంటారంట, మనతో పాటు నడుస్తూనే ఉంటారు, మనతో పాటు మనం చేయి పట్టుకుంటే నడుస్తూనే ఉంటారు. వారి చూపు, కళ్ళు, తలంపులు అన్నీ కూడా వేరు, ఎట్లా పోతారో తెలియదు. అంటే వాళ్ళు మనతో పాటు నడుస్తూనే ఉంటారు, కానీ వారి చూపులు కానీ, తలంపులు కానీ, వారి ఆలోచనలు కానీ వేరు. చేయి పట్టుకుంటే చేయి తీర్చుకుంటారు, అటు పోవాలంటారు, ఇటు పోవాలంటారు, వాళ్ళు ఇష్ట ప్రకారం అంటారు. కానీ ప్రియమైన వాళ్ళ దేవుడు మాత్రము మనం విడిచిపెట్టకుండా పట్టుకుంటాడు, జాగ్రత్త చేస్తాడు. మనం ఎలాగున్నా పిల్లలాగానే ఉంటున్నామా? మన ఇష్ట ప్రకారంగా అటు పోతాం, అటు వెంబడి తండ్రి పిల్లోడిని వెంబడించడానికి చేయి పెట్టుకొని తీసుకువెళ్తా ఉంటే, తండ్రిని వెంబడించుకోకుండా ఆ సూపులు పెట్టి, ఇక్కడ పెట్టి, అలా పెట్టి ఎటటో పోతూ ఉంటాం.
తద్వారా ఎవరికి నష్టము? కింద పడతారు పిల్లలు. తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయి పరిగెత్తి వేరే దగ్గర వెళ్ళాలి, పరిగెత్తిపోయి బోల పడతారు. మళ్ళా ఏడుస్తారు, మళ్ళా తండ్రి తీసుకొస్తాడు, మళ్ళా తండ్రితో నడిచి మళ్ళా వేరే దారికి వెళ్ళిపోతాడు, అక్కడ పడతాడు. చూడండి, ఇలాంటి ఎంతమందో చెప్పడానికి వీలేదు. అయితే ప్రభువును వెంబడించే వ్యక్తి, నిదానంగా ఆయన వెంబడించే వ్యక్తి ఏం చేస్తాడంటే సరాసరి సరైన మార్గంలో నడిచేవారుగా ఉంటాడు. అపోస్తలుల పౌలు అదే చేశాడు. తాను కూడా చెప్తున్నాడు, నన్ను పోలి నడుచుకోండి, నేను నడిచాను కాబట్టి నన్ను పోలి నడుచుకోండి అంట, ధైర్యంగా చెప్తున్నాడు. ఈ దినాన మనము కూడా రాబోయే దినాలు పెద్దలవుతాం. పెద్దలైన తర్వాత మన భావి తరానికి మనము ఎలాగ నడుచుకోవాలో మన జీవితమే చూపింపబడుతుంది. మనం చెప్పాలంటే, అరే నేను ఇట్లా నడుచుకున్నారా, నేను ఇట్లా చేశాను. ఏ రోజైనా సరే ఇంతమంది దైవవాక్యం వింటున్నాము, మనం అందరం కూడా వింటున్నాము. మన పిల్లలైన వారికి నేను ఇలాగ నడిచాను, నా ప్రకారం నడుచుకోండి అని చెప్పే ధైర్యం మనకు ఉండిందా? చెప్పామా ఎప్పుడైనా? ఒక్కసారైనా చెప్పామా? స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మన పిల్లలైన వారికి, కేవలం మన పిల్లలైన వారికి, ఒకవేళ అది కాకపోతే మనల్ని చూసేటువంటి విశ్వాసమైన వారికి, నేను ఈ ప్రకారంగా దైవవాక్య ప్రకారం నడుచుకుంటున్నానండి కాబట్టి నన్ను పోలి నడుచుకోడని చెప్పామా? లేదు. ఎందుకో ఎప్పుడూ లేదు. ఏదేదో వాళ్ళు అట్ట చేసినారు, వీళ్ళు ఇట్ట చేసినారు, వాళ్ళు అట్ట నడుచుకుని ఇట్ట నడుచుకుని ఇవే ఉన్నాయి. కానీ మనము నడిచాము, నేను నడిచాను, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే ధైర్యం మనకు ఎంత మాత్రం లేకపోవడం దురదృష్టకరం. ప్రియమైన వాళ్ళరా, మరి ఇతరులు ఎవరో నడుచుకున్నారని ప్రాముఖ్యం కాదు, కానీ మనం నడుచుకోవడం చాలా ప్రాముఖ్యం. అపోస్తలుల పౌలు నడుచుకున్నాడు, భక్ష్యం గారు నడుచుకున్నాడు, ఇంకా పెద్ద పెద్దలు నడుచుకున్నారంటే నువ్వు ఎప్పుడు నడుచుకుంటావు? మనం ఎప్పుడు నడుచుకుంటాం? మనం చూసి మన పిల్లలు ఎప్పుడు నడుచుకుంటారు? మనం చూసి మన పిల్లలు ఎప్పుడు నడుస్తారు? ప్రియమైన వాళ్ళరా, ఒక మాట మనం చూస్తే, మనం ఈ లోకంలో చనిపోయిన తర్వాత మన గురించి చెప్పే మాట ఏంటంటే, మంచోడు, బాగా చూసినాడు అంటారే. కానీ మన విశ్వాసంలో మా తండ్రి ఇలాంటి విశ్వాసం నడిచాడు కాబట్టి నేను ఈ విశ్వాసం నడుస్తున్నాను, నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పలేరు ఎవరు. ఊరికే మంచోడు చెప్పాలి కాబట్టి చెప్తా అంటారు. కానీ ప్రియమైన అది కాదు ముఖ్యం. మనం బ్రతుకున్నప్పుడే మనం చెప్పగలిగే ధైర్యమైన మాట ఏంటంటే, నేను ప్రభును పోలి లేదా దైవవాక్యాన్ని పోలి నేను నడుచుకుంటున్నాను. వినటం మాత్రమే కాదు, వాక్య ప్రకారం నడుచుకోవాలి, వాక్యంలో ఉంది. కాబట్టి వారి విశ్వాసంలో ఒకటో రెండో నేను నడుచుకుంటున్నాను, ఇది నడుచుకుంటున్నాను, ఈ కార్యం నడుచుకుంటున్నాను, దావీదుని చూసి ఇది నేర్చుకుంటున్నాను, దానియేలుని చూసి ఇది నేర్చుకుంటున్నాను, పౌలుని చూసి ఇది నేర్చుకుంటున్నాను, లేకపోతే మరో వారిని చూసి నేను ఇది నేర్చుకుంటున్నాను అని చెప్పగలిగేటువంటి ధైర్యం మనలో ఉండాలి. అది మనలో లేదు. అది ఎందుకు అంటే, మనకు మా భావితరానికి మన ద్వారానే కదా, మనం చెప్తేనే కదా తెలిసేది. దైవవాక్యమే కాదు, మనం కూడా వారికి నేర్పించవలసిన వారంగా ఉంటున్నాం. అది మూడోది మనం చూస్తుంటున్నాం. చూడండి, 4వ మాట చూస్తే, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతా, వినండి. 9-10 ఉంది, నేను చదువుతాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12. అందుచేత ఆ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం గల వారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించువారని ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడాలని, తేజోభాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలువారున్నట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లించాలని దేవుని బతిమాలు కొంచున్నాడు. చూడండి, అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోనవలనని. చూడండి, దేవుని సంతోషపెట్టేవాడు ఏం చేస్తాడంటే దేవునికి తగినట్లుగా నడుచుకుంటాడు. మనకు తగినట్టుగా కాదు, మన కుటుంబానికి తగినట్టుగా కాదు. అలా చూస్తాం, కుటుంబానికి తగినట్టుగా నడుచుకోయా, లేదా ఆ వ్యక్తికి పెద్దోళ్ళకి తగినట్టుగా నడుచుకో అంట. తగినట్టుగా నడుచుకోవాలంటే అర్థం ఏమిటి? వారి ఇష్ట ప్రకారంగా మంచిగా జాగ్రత్తగా, నీ ఇష్ట ప్రకారం కాదు, కొద్దిగా వాళ్ళు చూసి ప్రవర్తించు అని అంట. మరి మంచిదే, అయితే అది దేవుని సంబంధమైంది ఉంటే నడుచుకోవచ్చు. అయితే అది పాప సంబంధమైంది అయితే, దేవునికి విరోధ సంబంధం అయితే మనం ఎలాగ నడుచుకోగలం? నడుచుకోలేము. అందుకే ఆయనకు తగినట్లుగా అంటే ఆయన వలె, ఆయన మాదిరి ప్రకారంగా దైవగ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో
15వ వచనంలో 4:15 నేను చదువుతా వినండి. ఎఫెసీ రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యం చూపుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో క్రీస్తు వలె. క్రీస్తు వారు ఆయన తన జీవితాన్ని ఒక మాదిరికరంగా మన కొరకే ఉంచిపోయినాడు. మాదిరి ఎలాగ జీవించాలి, ఎలాగ నడుచుకోవాలి, మనుషుల వైపు చూస్తా ఉన్న వారికి అందరికి కూడా ఇదే సూత్రం. మనుషులను చూసే వారందరూ కూడా క్రీస్తు చెప్పే మాట ఏంటాడు, ఆయన చెప్పే మాట. నన్ను చూడండి, మనుషులు చూసి వ్యసనపడద్దు, బాధపడద్దు. లేకపోతే మనుషులు ఎలాంటి వారు మీకు తెలుసు. మనం కూడా మనుషులమే, మీరు కూడా మనుషులమే, అందరం మనుషులమే. కానీ మన చూపులు తలంపులు ఎలా ఉంటే మనుషుల వైపు చూసి నశించిపోయే వారంగా ఉంటున్నాం. ఈ దినాల్లో సంఘాలు అదే జరుగుతూ ఉంది. మనుషుల వైపు చూసేది, వాడి వైపు చూసేది, వీడి వైపు చూసేది, వాడు అట్టున్నాడా, ఇట్టున్నాడా, సేవకుడు అట్టున్నాడా, పెద్దలు అట్టున్నారా, ఈ చూసి మనం నాశనం చేసుకోవడమే కానీ మనం బాగుపరుచుకునే రకాలే లేవు. చూడండి, క్రీస్తు వారు చెప్పే మాట అంటే మీరు అందరూ కూడా ఒకరినొకరు చూసుకొని మిమ్మల్ని మీరే నాశనానికి కొని చేసుకుంటున్నారు. ప్రభు చెప్పే మాట ఏంటంటే నా వైపు చూడండి, నా వైపు చూడండి. ప్రభు వైపు చూస్తే యేసు వైపు చూచుచు అనే మాట మనకు బాగా తెలుసు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. యేసు వైపు చూస్తూ ఈ లోకంలో ఎవరి వైపు చూస్తున్నాడు చాలంటే యేసు వైపే చూడాలి, యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ ఆయన వలె నడుచుకోవాలి. ఆయన జీవితము మనకు బాగా తెలిస్తే మత్తయి నుంచి యోహాను వరకు చక్కగా వ్రాసి పెట్టాడు. వాక్యం చదువుకున్న వారికైతే, వాక్యం చదివే వారికైతే ఈ మాటలన్నీ కూడా మనం చదువుకునే మాటలు జ్ఞాపకం వస్తాయి. వాక్యం ప్రతిరోజు చదువుతూ ఆయన గ్రంథం మరి మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త క్షుణ్ణంగా మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో క్రీస్తు యొక్క మార్గములలో నడుచుకోవడానికి మనం ఇష్టపడతాం. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు వలె, క్రీస్తుకు తగినట్లుగా అరే ఈయన ఇంతగా జీవించాడు కదా, అంతకంటే మనం అనుకుంటాం భక్ష్యం గారు ఇంత పెద్దగా జీవించాడు, అంత విశ్వాసం జీవించాడు కదా, మనం కొద్దిగా నడుచుకుంటే సార్, అంత పెద్దగా మనం వల్ల కాదు, కొద్దిగా అదే మార్గం, అదే ఆలోచన ప్రభు మీద కూడా మనకు ఉండాలి. అని నేను కొద్దిగా నేను మరి ఆ ప్రభు మార్గంలో కొద్దిగా నేను నడుచుకుంటే చాలు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువే మనకు గురిగా ఉండాలి, ప్రభువే మనకు తలంపుగా ఉండాలి, ప్రభువే మనకు ఆలోచనగా ఉండాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరొద్దు. ఎప్పుడైతే ప్రజల వైపు, లోకంలో ఉన్నవారి వైపు, సంఘంలో ఉన్నవారి వైపు మన గురి, మన ఆలోచన ఎప్పుడైతే పెడతామో మనం పతనం చేసుకున్నట్టు గుర్తుపెట్టుకోరండి. ఈ కాలంలో, చివరి కాలంలో ప్రభు అన్నాడు మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి అన్నాడు. ఎవరు వాళ్ళని గురించి జాగ్రత్త పడింది కాదు, పరిశీలన శాస్త్రం గురించి జాగ్రత్త పడమని చెబుతూ మిమ్మల్ని గురించి కూడా మీరు జాగ్రత్త పడండి. మనల్ని గురించి మనం జాగ్రత్త పడే విధానం గుర్తించుకోవాలి. ప్రభువుకు తగినట్టుగా మనం ఉంటున్నామా, ప్రభువు తగినట్లుగా జీవిస్తున్నామా? దైవ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించిన విధానం మనకి ఎంతో ఉంది. ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయనలో ఉన్న గొప్ప ప్రేమ గుణాలు, ఆయనలో ఉన్నటువంటి మరి ఎంత మంచి విషయాలన్నీ కూడా మనము ఆయనకు తగిన అలాగా జీవించాలి. అంటే అర్థం ఏమిటంటే చూడండి, ఇప్పుడు యేసు ప్రభు యొక్క వేషాలు వేసుకొని ఏం చేస్తారంటారంటే ఈ దినాల్లో మరి సిలువ మోయడాలు కానీ లేకపోతే సినిమాలు తీయడాలు కానీ చేస్తూ ఉంటారు. అవి చేయడం చాలా కష్టం, వేషాలు వేసుకొని చేయడం చాలా కష్టం. కానీ క్రీస్తు వలె ఆయనకు తగినట్టుగా నడుచుకోవడము అనేది చాలా మరి కష్టతరమైన. ఎందుకంటే ఆయన జీవించాడు, చూపించాడు, అది మన వల్ల అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనుషుల వైపు చూసి మన జీవితంలో నష్టపడతా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, గుర్తించుకుందాం. ఒక వ్యక్తి యేసుప్రభు వేషం వేసుకోవాలని ఒక గ్రామంలో మరి యేసుప్రభు వేషం వేసుకున్నాడు. మరి సిలువ కార్యం చేయాలి, గ్రామంలో సిలువ కార్యం చేయాలి. మరి ఆ సిలువని ఎత్తుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమం అంతా మన బాధలు తెలుసు. యేసుప్రభుని కొరడాలతో కొట్టడాలు, ఈ చేయడాలు అన్నీ బాగా తెలుసు. వేషం ఏమేమో వేసుకున్నాడు కానీ సర్పంచ్ అనేవాడు పెద్దోడు మరి సిలువ ఏమేమో ఎత్తుకున్నాడు. కానీ మరి ఆయనకు తగినట్టుగా నడుచుకోవడానికి ఇంకా మిగతా కార్యక్రమం ఉంటాయి, కొరడాలతో కొట్టడాలు ఇవన్నీ ఉంటాయి. వాడు ఎవరో మరి కొట్టగా చిన్న కొట్టంగానే ఆ కొరడా తనకు తగిలింది. అంటే రబ్బర్తో టైర్లతో చేసినట్టు చిన్న సైకిల్ ట్యూబ్లతో తయారు చేసినట్టు ఉంటాయి. వాటితో కొట్టేలాక ఆ వ్యక్తికి సర్రనిది. ఇక వెంటనే ఏం చేశాడంటే వేషం వేసుకున్నాడు కదా, క్రీస్తువులే నడుచుకోవడం తేలికైన విషయం కాదు. సిలువ నాడు బారేసి గొడవ చేసేసి అది ఎలిపినాడు. చూడండి, వేషం వేసుకోవడానికి జీవించడానికి మరి జీవించడానికి ఎంత తేడా ఉందో. ఈ దినాల మనం అందరం కూడా ఇదే వేషం వేసుకోవాలంటా ఉన్నాం.
ఏ వేషమో క్రీస్తుకు తగినట్టుగా క్రీస్తులాగా ఉండాలని వేషం వేసుకుంటున్నాం, కానీ అది జరిగించింది లేదు, పెట్టింది లేదు. ఒక్కసారి గుర్తించుకుందాం. కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఆయన వలె జీవించాలంటే చాలా కొంత శ్రమ మనకు అవసరమే. కానీ మనకు సుఖం అలవాటైపోయినాం కాబట్టి, మనము ఆ వేషములకు అలవాటైనాము కాబట్టి మనం జరిగించలేము. ప్రియమైన వాళ్ళని ఆయనకు తగినట్టుగా నడుచుకుంటున్నామా? ఆయన క్రియలు ప్రకారం నడుచుకుంటున్నామా? ఆయనలో ఉన్న సుగుణాలు కనీసం ఒకటి రెండైనా మన జీవితాల్లో ఉంటున్నాయా? ఇవన్నీ కూడా మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. చివరికి ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాము. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, క్షమించాలి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సైనికుడెవడునో యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. చూడండి, సైనికుడు యుద్ధంలో వెళ్ళేటప్పుడు తను దండులో చేర్చుకొనిన వారిని, అరే నువ్వు రారా నాయన యుద్ధంలో రారా స్వామి అని తీసుకొచ్చిన వాడిని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. సైన్యంలో లోపలికి వెళ్ళిన తర్వాత మనుషుని సంతోషపెట్టి వారి కొరకై జీవించడం కాదు, దేశమును కొరకై సైనికుడు వెళ్ళి హృదయపూర్వకంగా యుద్ధాలు చేసేవాడుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేశ నిమిత్తం నియమింపబడతాం సైనికులంగా. ఇప్పుడు మనము సైనికులంగా ప్రభువును సంతోషపెట్టేవారుగా శ్రమ, బాధ, ఇక్కడ ఏముంది మాట మనం చూస్తే 3వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, చూడండి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. శ్రమ, క్రీస్తు కొరకైన శ్రమ. ఈ దినాల్లో శ్రమలు లేవు, కష్టాలు లేవు. ఎంత సుఖంగా ఉంటున్నామంటే అంత సుఖంగా ఉంటున్నాం. మన జీవితంలో ప్రభు కొరకై ఏదైనా కష్టపడదాం, శ్రమ పడదాం అనేటువంటి తలంపు లేదు. చూడండి, మీకైతే సువార్త బాగా చక్కగా వీధి చేసుకోవడానికి ఇష్టంగా ఉంటారు. మేము అసలు ఇక్కడ హైదరాబాద్ సువార్త చేసేదానికే లేదు. హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో క్రిస్మస్కు ఇది కూడా చాలా కష్టమే. చాలా కష్టంగా సువార్త చేసి ఒకరిద్దరు పోతే కుదరదు, నలుగురు పోతే కుదరదు. ఒక 50 మంది 60 మంది బాగా గుంపు ఉంటేనే కానీ ఇక్కడ జరగడానికి కష్టతరమైన విషయాలు. ఎంత కష్టతరమైన అంత. మరి అలాగైనా సరే శ్రమను, అంటే మీకున్నది కాబట్టి మీరు చేస్తున్నారు, మీకు స్వాతంత్రం ఉంది కాబట్టి చేస్తున్నారు, మాకు స్వాతంత్రం లేదు అయినా చేస్తుంటారు. ఇది ప్రాముఖ్యమనే కాదు, కానీ ప్రభువు కొరకైన శ్రమ నువ్వు ఎంతవరకు అనుభవిస్తుంటున్నావు? శ్రమ, వేదన, కష్టం, బాధ, దేవుని సేవా పరిచయలో, ప్రభువు కొరకైన సేవ పరిచయలో నువ్వు ఎంత శ్రమ అనుభవిస్తుంటున్నావు? శ్రమ కొరకై నువ్వు ఎంతగా త్యాగం చేస్తుంటున్నావు? బాధను అనుభవిస్తూ ఉంటున్నావు. ప్రియమైన వారినరా, మరి మనము ప్రభు కొరకే శ్రమ అనుభవించాం. లోకం కొరకైతే మాత్రం ఎంత శ్రమ అయినా సరే అనుభవిస్తాం. చూడండి, మన కుటుంబం బ్రతకడానికి కొరకై ఉదయం పోయి సాయంత్రం వరకు పనిచేస్తాం, బాగా లేకుండా కూడా పనిచేస్తాం. కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రము ఎక్కడ లేని బాధలు వచ్చేస్తాయి. ఆ బాధలు మనల్ని ఆపేస్తాయి. ఈ శ్రమలలో ప్రభు దగ్గరికి రాగడానికి ఇష్టపడుతున్నావా? కుటుంబం కొరకై నువ్వు ఎంతగానైనా సరే ప్రయాసపడడానికి ఇష్టపడతావు. ఎంత ప్రయాసపడడానికి ఇష్టపడతావు? మరి ప్రభువు కొరకై, ప్రభువు యొక్క సేవ కొరకు ఎంత ప్రయాసపడతావు చెప్పండి? ప్రయాస లేదు, ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచిస్తే ఒక్కోసారి చూస్తూ ఉంటాము, ఇంత శ్రమ పడతారా కుటుంబం కొరకంటే? బాధ్యత తప్పదు. కానీ ప్రభువు కొరకై చూస్తే ఎవరు రారు, ఎవరు కూడా ప్రభువు యొక్క సేవా పరిచయలో శ్రమకు మరి చోటు ఇవ్వరు, బాధకు చోటు ఇవ్వరు. ప్రేమైన కొద్దిగా శ్రమ పడితే చాలు, కొద్దిగా కష్టపడితే చాలు. ఇప్పుడు ఈ దినాలు ఇంకా ఎక్కువైపోయింది. కనీసం దేవుని వాక్యం విని కూర్చోడానికి కూడా శ్రమ అయిపోయింది. ఆదివారం అయితే ప్రియమైన వాళ్ళరా, నేను రేపు ఆదివారం వేరే దగ్గరికి పోవాలి, నేను పరిచయకి లిస్టు రాసి పంపించాడు మనిషి. 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ క్రమం. అదే లోకంలో అయితే కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా సమయం అంతా వేస్ట్ చేసేటోడే. కానీ దైవ కార్యక్రమంగా వస్తే మనుషులు సంతోషపెట్టారు. 10 నుంచి 1 గంట వరకే నా ఇంక అసలు అటు వెనక్కపోదు, ఇటు తక్కువ రాదు. కూర్చోడానికి కూడా కష్టమైపోయింది. ఏదో పెద్ద పనులు చేసేది కాదు, ఇప్పుడు కూర్చోడానికి కూడా కష్టమైపోయింది. అదే ఒక కష్టం. ఆ కష్టం కూడా భరించలేవా? దేవుని వాక్యం కొరకు ఒక అరగంట ఎక్కువైతే ఏమైంది?
లేకపోతే కూర్చున్న దేవుని సన్నిధిలో ఒక అరగంట ఎక్కువ ఆ దినాల్లో దైవబిడ్డలైన వారు మరి ఇప్పుడైనా సరే హెబ్రోన్‌లో చూడండి 9 గంటలకు కూర్చుంటే 3 గంటల వరకు కూర్చుంటారు. ఇంకా తగ్గించారు 3 గంటలే తగ్గించారు. 2 గంటలు తగ్గించారు. ప్రజలు కూర్చోలేకపోతున్నారు. అది ఎంత కష్టమైపోయింది. ప్రియమైన వాళ్ళారా, అది కూడా ఒక కష్టమేనా? ఇంట్లో కూర్చొని 24 గంటలు కూర్చోవడమే. దేవుని సన్నిధిలో కూర్చోలేవు. ఎంత దౌర్భాగ్యంగా తయారవుతున్నామంటే దేవుని పనులు ఈ లోకంలో ఎంత కష్టమైన పని చేస్తాం. దేవుని పని చేయలేవు. దేవుని కొరకు శ్రమ పడలేవు. ఎంతగా మనం ఎట్లా తయారవుతున్నామంటే మనం చెప్పినా కూడా వినలేని స్థితిలో వెళ్తుంటున్నాం. దైవబిడ్డలు చెప్పినారనుకో, ఏందండి కూర్చోలేరా అంటే, నువ్వు టైం పాటించాలా, మాకు ఆకలి అయిపోతుంది, బీపీలు ఎక్కువైతున్నాయి, షుగర్లు ఎక్కువైపోతున్నాయి, ఇవన్నీ చెప్పేది. మరి ఇంటికాడ ఎక్కువ కావు. ఇంటికాడ ఎక్కువ కూర్చొని బీపీలు షుగర్లు ఎక్కువ కావు. దేవుని వాక్యం వింటేనే బీపీ షుగర్ ఎక్కువ వస్తాయా? ప్రియమైన వారిలారా గుర్తించుకుందాం. ప్రభువు కొరకే ఒక్క శ్రమ పడలేంటాడు. మనమేం విశ్వాసం అండి? ప్రభువు నిమిత్తమై ఒక్క గంట కూర్చోలేకపోతే మనమేం విశ్వాసం? ప్రభువు నామ నిమిత్తం దేవుని పనులు కొద్దిగా కూడా శ్రమ పడకపోతే మనమేం విశ్వాసం? చెప్పడానికి మాత్రం ఎన్నో చెప్తాను, నేను దేవుని నామం నమ్మినాను అని అంటాం. శ్రమ దగ్గరకు వచ్చేలాగా పరిగెత్తాం. చూడండి, గుర్తించుకునే దేవుడు ఈ కాలంలో శ్రమ లేకపోతే బైబిల్ గ్రంథం చెప్పే మాట అదే. ప్రభు కొరకే శ్రమ లేకపోతే పరలోక రాజ్యం లేదు. చూడండి, మాట ముగించుకుందాం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతా వినండి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం ఏంటంటే, శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసం నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. ఎవరింటండి? అక్కడున్న వారిని అందరూ కూడా అంత్యోకయకు తిరిగి వచ్చారు. అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, అనేక శ్రమలు అనుభవించేది. సేవకుడైనా అనుభవించేది, పెద్దలైనా అనుభవించేది శ్రమలు. విశ్వాసులు కూడా అనుభవించి తీరాల, ఖచ్చితంగా తీరాలి. నాకు వద్దులే, శ్రమ వద్దులే అనుకుంటే, సిలువ వద్దులే అనుకుంటే నీకు పరలోక రాజ్యం లేదు. నువ్వే ఎవడైనా సరే ఒకటే మాట, పరలోక రాజ్యం లేదు. శ్రమ కావాలి. ఇక్కడ మాట చెప్పబడిన పౌలు అపోస్తలులు అంటారు, అనేక శ్రమలు అనుభవించాలా, అప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలి. శ్రమ లేకుండా, బాధ లేకుండా ఊరికే వచ్చినామా పోయినామా, లేకపోతే సుఖానికి అలవాటు పడితే దేనికి పనికిరాం. ప్రియమైన వాళ్ళని గుర్తించుకుందాం. ఐదోదిగా ఒక సైనికుడు తన దండులో చేర్చే వారిని సంతోషపెట్టాలని కాదు, కానీ దేని రాజ్యం కొరకై హృదయపూర్వకంగా శ్రమ, కష్టం, బాధ అనుభవిస్తాడు. అది సైనికునికి ఉంటున్న లక్షణం. మనమందరం కూడా సైనికులమనే భావిస్తూ ఉంటున్నాం. సైనికుడు శ్రమ పడడానికి నియమింపబడ్డాడు. దైవబిడ్డలైన మనము విశ్వాసం శ్రమపడ, క్రీస్తు కొరకైన శ్రమ పడడానికి నియమింపబడ్డాడు. నాకు శ్రమ వద్దనుకుంటే దేవుడే బలవంతం చేయడు, కానీ పరలోక రాజ్య ప్రవేశంలో మాత్రం నీకు చాలా తక్కువే. అది గుర్తుపెట్టుకుందాం. మరి శ్రమ అంటే సిలువను మోసి మరి శ్రమను అనుభవించి మనం ఈ లోకంలో ప్రభువు నిమిత్తమై జీవించే వారంగా ఉండాలి. అందుకే గుర్తించుకుందాం. దేంట్లో అయినా సరే దైవ కార్యాలు ఇదెందుకు అంతెందుకు, చాలా కష్టం, ఇంత టైం అయిపోయింది మాట్లాడద్దు. దాని విషయంలో మనం అంత మాట్లాడడం ద్వారా నష్టం. కానీ ఇంకా దేవుని సందులో నేను ఇంకా ఎక్కువగా ఉండాలా, నా శరీరం సహకరించకపోయినా కూడా ఆయన సందులో నేను ఉండాలా, ఆయన సందులోనే నా ప్రాణమైన పోవాలనేటువంటి తలంపుని మనం ఉంటే గుర్తించితే ఎంతో సంతోషం. ఎప్పటికైతే ఆయన సన్నిధి మనకు అసహనంగా కనబడతా ఉంటుందో అప్పుడే మనలో సాతాను కార్యం చేస్తానని గుర్తించుకోవాలి. మనకు బాగలేకపోయినా కూడా ఆయన సంధిలో హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఉండడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో ప్రియమైన వాళ్ళరా దేవుడు ఆశీర్వదిస్తాడు. శ్రమను అనుభవించడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి గుర్తించుకుందాం. ఈ 5 విషయాలు మనం గుర్తించుకొని ప్రభు కొరకై మనం ప్రార్థనలో మన జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకెంతో వందనాలు తండ్రి. ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించే బాధ్యత మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా సియోను ప్రార్థన మందిరం అడవి కొలను బట్టి వందనాలు చెల్లిస్తుంటాం. మీ దాసుడు జాకోబులను ప్రభా మీరు అక్కడ తీసుకువెళ్ళారు. ఈ ఉదయకాల సమయాల్లో ప్రభా దైవవాక్యమును వినడానికి కొరకై దైవబిడ్డలైన వారిని ప్రభా మరి సమకూర్చినందుకు స్తోత్రాలు. జూమ్ మీటింగ్లో ప్రభా జ్ఞానం చేసుకుంటున్నాం. గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను మనుషుల దగ్గర సంపాదించుకుంటున్నానా, నేను మనుషులు సంతోషపెడుతున్నానా, ఒకవేళ అలాగా చేస్తే నేను క్రీస్తు దాసుడు కాకయే పోవుదని అపోస్తలుడు పౌలు అంటున్నాడు. తన స్వప్రయోజనమునకు దూరంగా ఉంటున్నాడు ప్రభువా. నిజమే ప్రభువా, మరి తన ఇష్ట ప్రకారంగా జీవించేవాడుగా కాదు ప్రభువా, తన స్వప్రయోజనకు దూరంగా ఉన్నాడు. మీ కొరకై జీవించే వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. జ్ఞానం చేసుకున్నాడు
ప్రభా తాను ప్రభు ఇష్ట ప్రకారం నడుచుకున్నవాడు, తగినట్టుగా నడుచుకున్నవాడుగా చూస్తుంటున్నాను ప్రభా. అనేకమైన సార్లు మేము దైవబిడ్డలకి మరి వారి యొక్క విశ్వాసం అనుసరించలేని వారంగా, లోకంలో ఉన్న వారిని అనుసరించి నష్టపోయే వారంగా ఉంటున్నాం. మీ శ్రమలకు మేము ప్రభు నడుచుకోలేని వారంగా ఉంటున్నాం తండ్రి. దయతో మమ్మల్ని క్షమించవలసి మీరు వేడుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకున్నాండి. కొలసి రాసిన పత్రికలు ఇలా 500 విషయాలు మా దగ్గర తీసుకొస్తూ వచ్చాం. మేము ఎలాగ ఉంటున్నాం మాకు అర్థమైపోతూ ఉంది. ఈ దినాల చివరి దినాల్లో మేము నిలిచి ఉండే బిడ్డలంగా మమ్మల్ని చేయండి, కనికరించండి. శ్రమ కానీ, కష్టం కానీ, బాధ కానీ, వ్యాధి కానీ మీ కొరకై మీ జీవించే వాళ్ళగా స్వప్రయోగం తొలగించుకొని మీ ఇష్ట ప్రకారంగా జీవించే వారంగా మాకు చేయవలసి మనం చేస్తుంటున్నాం. బలపరచండి. అడవుకలను శివుని ప్రార్థన మంది దీవించి ఆశీర్వించున్నాయన, బలపరచునాయన. సంఘాన్ని మీరు బలపరచండి. రాబోయే దినాల్లో సంఘం ఎదుట నిలబడే శక్తి కలిగి ఉండేటట్టుగా వారిని సిద్ధపరచవలసి మనం చూస్తుంటున్నాం. మీ దాసుడు కూడా ప్రభు అలాగే సిద్ధపరిచి తాను కూడా సిద్ధపడి ఉండే బిడ్డగా చేయవలసి మనం చూస్తున్నాం. తన కుటుంబాన్ని రక్షించే విశ్వాసులైన వారు, వింటున్న వారందరూ కూడా ఎవరైతే ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన వారి కుటుంబాల పిల్లల్ని అంతా దీవించండి. ఈ సంవత్సరం అంతా కూడా కాపాడి కనికరించారు. నన్ను కూడా కాపాడారు. గత సంవత్సరం అలా తీసుకొచ్చి ప్రభా మరి దేవవాక్యం వినిపించడానికి నన్ను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కనికరించండి. మిగిలిన జీవిత శేషం మీ కొరకు జీవించక అనుగ్రహించవలసి మనం చేస్తూ, వచ్చిన వారి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ చిత్తాన్ని సంపూర్ణంగా అప్పచెప్పుకుంటూ, మా వాగ్దానాలను నెరవేర్చి కొత్త సంవత్సరంలోకి మమ్మల్ని సిద్ధపరచవలసి మనం చేస్తూ, మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ, వాక్యానుసారంగా మేము జీవించగలిగే బాధ్యతను మాకు అనుగ్రహించవలసి మనం చేస్తూ, ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మైన సావాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. ఆమేన్.